చాలా ఆనందంగా ఉంది కూటమి రావడం అనేది. చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయల పింఛన్ ఆల్రెడీ ఇచ్చేశారు. ప్రకటించిన మరుక్షణమే ఇచ్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, వికలాంగులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలన అంత సాగవసల, జగన్మోహన్ రెడ్డి అంత పాలన సాగవసల, దొంగలకి అవకాశాలు ఇచ్చారు. ఆయన మంచి వ్యక్తులకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల కాలమే గడిచిన సరిపద్దులో ఈ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మారు పేరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఇస్తానని ఎప్పుడైతే ప్రకటించారో ఆ కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలాన్ని దాన్ని ఆయన కొనసాగించాడు. 250 రూపాయలు, 250 రూపాయలు అలాగా. కానీ అలాంటి నాయకులు కాదు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కిన మరుక్షణమే ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు కూడా 7,000 రూపాయలు. 7,000 రావడం అనేది అసలు చాలా ఆనందం. ఎంతో కష్టాలు వాళ్ళకి పింఛన్ ద్వారాగా తీరుతున్నాయి. ప్రజల కష్టాలు పింఛన్ ద్వారాగా కష్టాలు తీరుతున్నాయి వాళ్ళకి. అలాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 63 లక్షల మంది కాదు, ఇంకా 60కి 60 శాతం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు కూడా. ప్రజల సొమ్ము ప్రజలకి పంచే నాయకుడు, ప్రజా సంక్షేమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పెంచడం చాలా ఆనందంగా ఉంది. 4,000 రూపాయల పెన్షను ఆయన మాట ఇచ్చాడు, 4,000 రూపాయలు ఇచ్చేశారు. అదనంగా ఇంకో 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాట. జగన్మోహన్ రెడ్డే ఒక దొంగడు మాటలు ఆంధ్ర ప్రజలు నమ్మారు. ఏదో చేస్తాడని అనుకున్నారు. ఏమి చేయలా అన్నాడు. 3,000 ఇస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు, పెంచుకుంటూ పోతానన్నాడు. సంవత్సరం 250 పెంచాడు. ఏముంది? అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మాట మీద నిలబడ్డారు. 4,000 రూపాయలు ఇచ్చేశారు. అంటే ఒకేసారి 7,000 ఇవ్వటంపై చంద్రబాబు నాయుడు గారు ఆదాయం సృష్టిస్తాడండి. వనరు సృష్టిస్తారు, కంపెనీలు తెప్పిస్తారు, ఉద్యోగం లేని యువతకి ఉద్యోగాలు తెప్పిస్తారు అండి. వనరులు తెప్పించి ఆర్థికంగా ఉన్నదాన్ని ఆ లోటు బడ్జెట్ని కరప్ట్ చేస్తాడు. అది జగన్మోహన్ రెడ్డికి తెలియదండి. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక స్కామ్. చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నానండి. చంద్రబాబు నాయుడు వనరులు సృష్టిస్తాడు, ఆదాయం సృష్టిస్తాడు, ఆయన ఇస్తాడు. ఆయన మీద నమ్మకం జనాలకు ఉందండి. ప్రజలకి 5 కోట్ల మంది జనాలకి నమ్మకం ఉంది. అందుకనే ఈరోజు ఇంత భారీ మెజార్టీతో వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం. మంచి అభిప్రాయం అండి. ఆయన ఎప్పుడు పేదవాళ్ళ పక్షాన ఉంటారు. పేదవాళ్ళకి ఏం అవసరమో అది చేసే మనిషి ఆయన. అందుకే పేదవాళ్ళకి జగన్ లాగా 3,000 పెంచుతుందని చెప్పి 250 పెంచుకుంటూ పోవడం చిల్లర పనులు ఆయన చేయడు. ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. గత 3 నెలలు 1,000 రూపాయలు కూడా కలిపి ఈరోజు రేపు 1వ తారీఖు నుంచి 7,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా ఆనందకరం, చాలా శుభ పరిణామం. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు చంద్రబాబు గారు. చాలా బాగా పనిచేస్తుందండి. పనిచేయడం అంటే చేసింది కాబట్టే కూటమి కలిసి మాకు 264 సీట్లు 164 సీట్లు వచ్చాయి. ఇంకా దానికి ఇంకా కూటమి ఎలా పనిచేస్తుందంటే అర్థమైపోయింది. అదే చంద్రబాబు అండి. వాళ్ళగా నా చిల్లరగా 100, 150, 200 చిల్లర వల్ల కాదు. వాళ్ళు పేదవాళ్ళకి అవసరం ఎలా చేయాలి, 1,000 రూపాయలు పెంచితే వాళ్ళకి ఏదన్నా పనికి వస్తాయి. పేదవాళ్ళ గురించి ఆలోచించే మనిషి కాబట్టి ఆయన నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఆ నమ్మకాన్ని చంద్రబాబు గారు నిలబెట్టుకుని రాబోయే రోజుల్లో సీఎంగా మళ్ళీ గెలవాలని మేము ఆశిస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. చాలా ఆనందకరంగా ఉంది. మరి పెద్దవాళ్ళు ఎంతో బాధపడేవాళ్ళు, మరి ఇప్పుడైతే మా బాధలని తీరిని అనుకుంటున్నాము. మరి మా చంద్రబాబు గారు ఆ మాట నిలబెట్టుకుంటారని మేము నమ్ముతున్నాము. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈయన ఒకేసారి 1,000 రూపాయలు ఇవ్వటంపై మీరు పెంచాడంటే మరి గతంలో 250 రూపాయలు పెంచేవాడండి. 250 రూపాయలు ఏమొస్తుందండి? ఒక కూర తెచ్చుకుంటే అయిపోద్ది. మరి ఇప్పుడు 1,000 రూపాయలు పెంచాడంటే చాలా మరి మా పేదోళ్ళకి చాలా ఆనందకరం కదండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్న మాటలన్నీ కూడా నెరవేరుస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఏమండి 63 లక్షలకి పెన్షన్లు ఇటువంటి మాటల మా ప్రజలకి మరి ఎంత లేనోళ్ళు, ముసలి వాళ్ళు ఎంతోమంది ఎంతో సంతోషం పడుతున్నామండి మేము. ఈరోజు ఆ పెన్షన్ వస్తుంది అంటేనే అంత సంతోషకరంగా ఉంది. మరి రేపు పెన్షన్ విడుదలైతే మా సంతోషాలు ఇంకా పట్టజాలవండి. చాలా 7,000 పెంచడం అంటే మాటలా సార్? 7,000 వస్తే పండగే, సంక్రాంతి పండుగ, రంజాన్, బక్రీద్ అన్నీ చేసుకుంటాం. 7,000 మాకు వస్తుందంటే పెన్షన్లో చాలా సంతోషంగా ఉందండి. మరి ఆడిన మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని
మా మహిళలందరూ మేము కోరుకుంటున్నాం.